Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka AI Study Circle, Ashok Nagar X Roads, Hyderabad, and 18 years of teaching experience in civil services and Group 1. సో మనం ఎలాగో గ్రూప్ 1 రిజల్ట్ వచ్చాయి. ఇవి రిజల్ట్లో మనం కొంత గమనించినట్లయితే ఆ, చాలామంది బాగా రాశారని మనకు అర్థమైపోతుంది. ఎట్లా అంటే కొన్ని పేపర్స్లో 90+ కూడా వచ్చాయి. గతంలో నేను గెస్ చేసినట్టుగా ఎకానమీ పేపరు, హిస్టరీ పేపరు, హిస్టరీలో కూడా ఒక మా స్టూడెంట్ 93 మార్క్స్ వచ్చాయి హిస్టరీలో కూడా. సో ఇట్లా ఎకానమీ, హిస్టరీ అన్ని పేపర్‌లోనూ కూడా 90లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్సెప్ట్ తెలంగాణ మూవ్‌మెంట్‌లో కొంచెం తగ్గాయి. జనరల్ ఎస్సే పేపర్‌లో కూడా యాజ్ యూజువల్‌గా పేపర్‌లన్నీ చూసినట్లయితే కొన్ని తగ్గున్నాయి. సో ఏదేమైనప్పటికీ ఎక్కువ మంది 400 ప్లస్‌లో బాగా చేశారనమాట. చాలామంది గట్టిగా పోరాడారు. 400, 10, 20, 18, 16 ఇట్లా 410 నుంచి 420 మధ్యలో, 30 మధ్యలో ఎక్కువ మంది ఉన్నారు. సరే వాళ్ళని పక్కన పెడితే 440 నుంచి 480 మధ్యలో ఉన్నవాళ్ళు నా స్టూడెంట్సే దగ్గరగా 30 మెంబర్స్ ఉన్నారు. 440 నుంచి 480 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళందరిలో మనం గమనించిన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఒక 1 ఇయర్ నుంచి చక్కగా మెంటర్‌షిప్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఆన్సర్ ఎవల్యూషన్ చేసినటువంటి వాళ్ళు. నేను వీళ్ళలో ఒక 5, 6 మెంబర్స్ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది కదా 2 ఇయర్స్ బ్యాక్, అప్పటి నుంచి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. సో ఎక్కువ మంది చాలా లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవ్వటం వల్ల వీళ్ళకి ఇది అవకాశం దొరుకుతుంది. తర్వాత ఇంకొకటి గమనించిన విషయం ఏంటంటే వీళ్ళు చక్కగా రైటింగ్ ప్రాక్టీస్ చేయటం. రోజు అన్ని టెస్టులు మన చాప్టర్ వైజ్‌గా అన్ని టెస్టులు రాశారు వీళ్ళు. దాదాపుగా చాప్టర్ వైజ్‌గా చాలా టెస్టులు రాశారు వీళ్ళు. అంటే ప్రతి చాప్టర్‌లో ప్రతి క్వెషను రాశారనమాట. ఇలా రాయటం వల్ల వీళ్ళకి ఈ 440 నుంచి ఈ 480 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి బాగా అవకాశం దొరికిందనమాట. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి కూడా రావచ్చు. బట్ వీళ్ళకైతే గ్యారంటీగా రావడానికి అవకాశం ఉందని మనం చెప్పగలుగుతాం అనమాట. అంటే వీటిల్లో 440 కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళు, 440, 450 మధ్యలో కేటగిరీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి. 450 పైన ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు, ఈడబ్ల్యూఎస్లు ఇంకొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు ఓసీలు అయినా సరే రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పటి నుంచే రాబోయే గ్రూప్ 1కి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పటి నుంచే చదవండి. సో మీరు ఇంటి దగ్గర ఉండే చదువుకోండి. మీ పాటికి మీరే చదువుకొని, మీరే ఆన్సర్ రాసుకొని, మీరే చెక్ చేసుకోండి మీకు చేతనైతే. అది వీలైతే చూసుకోండి. అలా కాని పక్షంలో అలా మీకు కరెక్ట్‌గా లేదు అన్నారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ రిజల్ట్ వచ్చి నాకు చాలామంది సార్ మాకు 420 వచ్చినాయి, 418 వచ్చినాయి, 415 వచ్చినాయి, 410 వచ్చినాయి సార్. నాకు ఏ సర్వీస్ రాదు సార్ అని చెప్పి ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ ఏంటంటే మేము సరిగ్గా రైటింగ్ ప్రాక్టీస్ చేయక, తర్వాత మేము టెస్ట్ సిరీస్ రాయక, మేము రాసిన కొన్ని ఇన్స్టిట్యూట్లలో ఆ టెస్ట్ సిరీస్‌ని కరెక్ట్‌గా ఎవరో మాకు కరెక్ట్‌గా ప్రజెంట్ చేయలేదు సార్. అది ఆన్సర్ ఎవల్యూషన్ కరెక్ట్‌గా లేదు. ఎవరో ఎక్కడ పడేసేవాళ్ళు, ఎప్పుడో పోయి తెచ్చుకొని మార్కులు చెప్పేవాళ్ళు. దానివల్ల ఇది కరెక్టా కాదా మేము రాసేదని తెలియక మేము నష్టపోయామని చెప్పి చాలామంది చెప్తున్నారు. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే స్వయంగా మిమ్మల్ని నా దగ్గర పెట్టుకొని పేపర్ కరెక్షన్ చేస్తా. ఆన్లైన్ వాళ్ళకైతే పేపర్ కరెక్షన్ చేసి వెంటనే మీకు ఫోన్ చేయటమో, మెసేజ్ చేయటమో చేస్తాను అనమాట. నేనే స్వయంగా నేను చెప్పే కదా నా సిగ్నేచర్ ఉంటుంది పేపర్ మీద. నేనే కరెక్షన్ చేసి, ఎవ్వరు కరెక్షన్ చేయరు. ఏ ఫ్యాకల్టీ ఉండరు నా దగ్గర. నేనే ఆల్ పేపర్స్ కరెక్ట్ చేస్తా ఎక్సెప్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. రెస్ట్ ఆఫ్ ద ఆల్ పేపర్స్ నేనే చూస్తాను అనమాట. జనరల్ ఇంగ్లీష్ కూడా ఉండదు. మిగతా పేపర్లన్నీ కూడా నేను చూస్తాను. ఏపీఎన్, తెలంగాణ. ఇది ఇప్పుడు కొత్తగా ఏం కాదు. నేను 2011 నుంచి ఇవి చూస్తున్నాను అనమాట. 2011 నుంచి గ్రూప్ 1లో ఇట్లా చాప్టర్ వైజ్‌గా టెస్ట్ సిరీస్ తీసుకొచ్చి ఇలా మెంటర్‌షిప్ తీసుకొచ్చింది నేనే ఫస్ట్. దాని ఫలితమే నాకు 2016 నోటిఫికేషన్‌లోనే సెకండ్ ర్యాంక్ వచ్చింది. అప్పుడు 62 పోస్టులు ఉంటే వాటిల్లోనే 3 డిప్యూటీ కలెక్టర్లు ఉంటే ఆ మూడిట్లో సెకండ్ ర్యాంక్ సాధించాడు నా విద్యార్థి ఒకతను. మీకు తెలిసే ఉంటుంది ఆయన ఎవరు. సో ఇట్లా ఆయనతోనే ఈ ప్రయోగం చేశాను నేను. టెస్ట్ సిరీస్ రాయటం, మెంటర్‌షిప్ ఇవ్వటం, 1-to-1 ఇంటరాక్షన్ అనమాట. నేను 2016 నోటిఫికేషన్ గురించి చెప్తున్నా. అప్పుడునే ఈ పద్ధతి నేను తీసుకొచ్చా. చాప్టర్ వైజ్‌గా టెస్టులు పెట్టడం, రాయటం. కావాలంటే మీరు రండి, ఆయన నోట్స్ నా దగ్గర ఉంది, ఇంకా చూపిస్తాను. నేను ఇప్పటికి కూడా చాలామంది పిల్లలకి టాపర్స్ నోట్స్ ఇస్తాను. మీరు చదవటం మీ వల్ల కాలేదా? వేరే నోట్స్ తీసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేయటం మీ వల్ల కావట్లేదా? అయితే ఇది టాపర్ నోట్స్ ఉంది నా దగ్గర.
తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. తెలుగులో టాపర్స్ ఉంది, ఇంగ్లీష్లో టాపర్స్ ఉంది. ఈ నోట్స్ తీసుకుని క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది. ఈ నోట్స్ ఇస్తాను నేను మీకు. హాయిగా అంటే పీడిఎఫ్ పంపిస్తాను. హాయిగా దీన్ని చదివి ఇది చదివైనా రాయడానికి ప్రయత్నం చేయి. యాజ్ ఇట్ ఈస్గా అది చదివి రాసినా మీకు సర్వీస్ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇట్లా నేను మీకు బాగా హెల్ప్ చేస్తాను మీరు సక్సెస్ అవ్వడం కోసం. అందుకని ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. ఇప్పటికే నాకు చాలామంది మళ్ళీ ఈ 2-3 డేస్ నుంచే వచ్చి కలిసి జాయిన్ అయిపోతున్నారు అనమాట. అంటే వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే రెడీగా ఉండాలి. మరి అప్పటికప్పుడు వచ్చి మీరు ఎంతెంత ఫీజులు కట్టినా, ఎన్ని టెస్ట్ సిరీస్ రాసినా అప్పుడు వచ్చి మీరు కూడా ఏమి చేయలేరు, ఏం చదవలేరు. ప్రిలిమ్స్ చదవాలన్నా, మెయిన్స్ చదవాలన్నా కన్ఫ్యూజన్. ఈలోగా ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేలోపు మీరు 2-3 పేపర్లు ఏ పేపర్లు అయితే రాస్తున్నామో ఆ పేపర్లు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో వెళ్తాం. ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండుకి ఉపయోగపడేటట్టుగా అని మనకు తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి మార్క్స్ రావు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అదేం కాదు నాకు తెలిసినంత వరకు. కొద్దిమంది మా దగ్గర ఒక స్టూడెంట్ 450 ఆయన ఒక ఆయన ఉన్నాడు, తెలుగు మీడియమే, పక్కా తెలుగు మీడియమే. 448లో కూడా ఒక అతను ఉన్నాడు, తెలుగు మీడియమే. ఇక అది మీడియం అనేది యాక్చువల్గా అయితే ప్రయారిటీ ఉండదు మీడియంకి. ఏ మీడియం అయినా ఒకటే, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. సో అది అది మీరే చూసుకోండి. తెలుగు మీడియంలో రాదనుకునేది అయితే చెప్పలేదు. ఎందుకంటే గతంలో సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి పావని అనే ఆమె పక్కా తెలుగు మీడియం ఆవిడ ఏపీపీఎస్సీలో 2023 గ్రూప్ 1లో సెకండ్ ర్యాంకరు బి పావని. ఆవిడ పక్కా తెలుగు మీడియం, తెలుగు మీడియంలో రాసింది ఆమె. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఇప్పుడు కూడా మా దగ్గర ఒక అబ్బాయి 450 తెలుగు మీడియం ఉన్నాడు, 448 ఉన్నాడు. తర్వాత ఇంకా ఉన్నారు చాలామంది, ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు. ఆ రేంజ్లో 450, 440 అక్కడ ఎక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాస్త ఎక్కువే వచ్చినట్టుంది మార్కులు, అది కూడా ఉంది. బట్ రాసేదాన్ని బట్టి ఉంటుంది, అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయటం ఇవన్నీ ఉంటాయి. సరే అది డిఫరెంట్ ఇష్యూ అది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.